పసుపు కుంకుమ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్స్ లో వస్తున్నాయి. అది ఏ పసుపో ఏ కుంకుమో ఎవరికి తెలియదు కానీ కెమికల్స్ శాస్త్రం ప్రకారం పెట్టేస్తారు అంతే. మనం బ్లౌజ్ పీస్ పెట్టించినా కూడా పేరెంట్ వాళ్ళకి ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాక్ అండ్ దట్ మొన్న మా సిస్టర్ పెట్టుకొని చూసింది కుంకుమ మొత్తం ఇక్కడ అంతా అలర్జీ వచ్చేసింది. బికాజ్ ఇట్ మస్ట్ బి సమ్ చీప్ అండ్ ఫుల్లీ కెమికలైజ్డ్ కుంకుమ. అది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో పసుపు కుంకాలు ఎలా ఇస్తే బెస్ట్ అంటారు? పొట్లలో చిన్నప్పుడు మా అమ్మ అంటే లక్ష్మీ వ్రతానికి సత్యనారాయణ వ్రతానికి మేమే కూర్చొని పొట్లాలు కట్టేవాళ్ళం. చిన్న పేపర్ తీసుకొని పసుపు వేయడం, కుంకుమ వేయడం, లేకపోతే చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టడమో లేకపోతే స్టేప్లర్ పెట్టడమో. దట్స్ అ సింపుల్ థింగ్, చాలా ఈజీ. అవును. ఈ మధ్య ఏమైపోతుందంటే మనకి పెళ్లి కార్డులు కావచ్చు, అన్ని శుభకార్యాలకి లేదు ఇలాంటి వాటికి చిన్న ప్లాస్టిక్ రెజిన్ తో చేసిన దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఆ దేవుడి విగ్రహాలకి ఏదో ఒక చిన్న బుట్టో ఏదో పెట్టి పసుపు కోటి కుంకుమ పెడతారు. అది మనం పడేలేము, చాలా మంది దేవుడి విగ్రహాలు కదా అని పడేలేరు. అలాగే మీరు ఈవెన్ వెడ్డింగ్ కార్డ్స్ చూడండి, ఫ్రంట్ లో పెడతారు ఒక ప్లాస్టిక్ ఆకారం పెడతారు, అది తీసి పడేలేరు. ఏం చేస్తారు? చంపలు వేసుకొని దాన్ని బ్రేక్ చేసేసి ఐ పుట్ ఇట్ ఇన్ ద ప్లాస్టిక్. అమ్మే సామాన్ ఉంటాయి కదా దాంట్లో వేసేస్తాను. అంటే ఇట్లా సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ ఎక్కడో మనం వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్వ్స్ డిస్సర్వీస్ టు నేచర్ ఇస్ డిస్సర్వీస్ టు గాడ్. అంతే, దట్స్ ఇట్. ప్రకృతిని ఏ పండగ రూపకంగా మనం హాని కలిగిస్తున్నామో, పొల్యూషన్ యాడ్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించి, ప్రకృతి మన ఇంట్లో పెట్టుకున్న గణేష ఇస్ నాట్ డిఫరెంట్, ఇట్స్ ద సేమ్. సో దీనికోసం దీన్ని పాడు చేయలేము.